అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల్ని నట్టేట ముంచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను మోసం చేసిందే కాకుండా సంబరాలు జరుపుకోవాలనడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే రైతు బంధు, రైతు రుణమాఫీపై ప్రశ్నించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి, నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండే. ఇంకా రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాటైనా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్నా అమలైందా? మీరేం చెప్పిన రైతులకు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వానకాలం రైతు బంధు ఇయ్యలే, యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు 15,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తానంటున్నది. అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు? రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి, కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టివి. 15 ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి. 15 ఆగస్టు బాయే, మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ 15 ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయే. 1,00,000 లోపు ఉన్నది కాకపాయే, 2 లక్షల లోపు ఉన్నది కాకపాయే, 2 లక్షల మీద ఉన్నది కాకపాయే. ఈ రుణమాఫీ చెయ్యి. ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి, 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం. అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1,000 కోట్లతోనే ముగిస్తివి. ఇక నేను ఎట్లా నమ్మాలి?